పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టు చీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. సుమన్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. ఆగస్టు 23 నుంచి 31వ తారీఖు వరకు మిథున రాశి వారికి ఎలా ఉండబోతుంది రాశి వివరణ, అలాగే పరిహారాలు. మరి ఆగస్టు 28 చంద్రగ్రహణం అంటున్నారు. మిథున రాశి వారిపై ఎలాంటి ప్రభావం చూపబోతుంది, ఈ వివరణ అంతా కూడా తెలియజేయడానికి ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్యులు బ్రహ్మశ్రీ నందిబట్ల గురువు గారు. వారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం. గురుగారు, వాగర్థ వివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చరాహవే కేతవే నమః. శృంగేరి జగద్గురు పీఠాధిపతులకి, కంచి పీఠాధిపతులకి నమస్కారములు తెలియజేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. గురువుగారు, మరి మిథున రాశి వారికి ఎలా ఉండబోతుంది ఆగస్టు 23 నుంచి 31వ తారీఖు వరకు? మిథున రాశి వారికి ప్రధానంగా రవిగ్రహ మార్పు, ఇది చాలా అద్భుతమైనటువంటి యోగం అమ్మ. మిగతా గ్రహాలు కూడా చాలా అనుకూలంగా ఉండబోతున్నాయి. ఒక రకంగాని కాదమ్మా, చాలా మటుకు శుభమైనటువంటి ఫలితాలే ఈ యొక్క మిథున రాశిలో పొందుతారు, జన్మించిన వారు పొందుతారు. అంటే గత 2-3 నెలలుగా నిరుద్యోగస్తుల్ని ఇబ్బంది పెడుతుంది. ఉద్యోగం లేదు, సరిగ్గా అనుకున్న ఉద్యోగం రావట్లేదు అనుకుంటున్నారు కదా. ఇప్పుడు ప్రయత్నం చేస్తే కష్టానికి తగ్గ ప్రతిఫలం వాళ్ళకి ఖచ్చితంగా వస్తుంది. ఈ యొక్క రాశి ఫలాల్ని, మనం చెప్పేటువంటి రాశి ఫలాన్ని ఫాలో అయ్యేవాళ్ళు వేరే ఉద్యోగం ప్రయత్నం చేస్తే ఎలా ఉంటుంది, వేరే సంస్థల్లో ప్రమోషన్స్ ఉన్న దాంట్లో రావట్లేవు కదా, సమయం మంచిగా లేదంటున్నారు, ఆగుదాము అని ఆలోచన చేసి ఉన్న వాళ్ళు ఉంటారు కదా. ఇప్పుడు చాలా అనుకూలం ఉంది. ప్రయత్నం చేస్తే చక్కగా మంచిగా ఉద్యోగం లభించే అవకాశం ఉంది, ప్రమోషన్స్ వస్తాయి. అలాగే కోరుకున్న చోటకి బదిలీలు ఇప్పుడు జరుగుతాయి. ఈ మిథున రాశి వారు వెయిట్ చేస్తున్నారు. అంటే ఒక చోటికి వస్తే బాగుంటుంది అనుకున్న ప్లేస్ కానీ బదిలీలు అవుతాయి. ముఖ్యంగా కాంట్రాక్టర్స్, స్టేట్ లెవెల్ కావచ్చు, సెంట్రల్ లెవెల్ కావచ్చు, ఈ కాంట్రాక్టర్స్ కి బిల్స్ పాస్ అవుతాయి. ఈ అవకాశాలు చాలా చక్కగా ఉన్నాయి. అలాగే నూతన టెండర్లు పాల్గొనడం, వాళ్ళకి కొన్ని కొత్త టెండర్లు చేజిక్కించుకోవడం సంతోషాన్ని కలగజేస్తుంది. ప్రభుత్వ పరంగా ఆదాయ మార్గంతో నడిచేటువంటి జీవితాలన్నీ కూడా చాలా బాగుంటాయి. ఉదాహరణకు చెప్పాలంటే LIC ఏజెంట్స్ చెప్పొచ్చు, వాళ్ళకి మంచిగా పాలసీస్ బుక్ అవుతాయి, తద్వారా ఆదాయం బాగుంటుంది. ఇట్లా అంటే ప్రభుత్వంతో డైరెక్ట్ గా ఇండైరెక్ట్ గా పనిచేసేటువంటి వ్యక్తులు ఎవరికైనా కానీ ఈ యొక్క మిథున రాశిలో జన్మించిన వారికి చాలా అనుకూలంగా ఉండబోతుంది. ఇక ప్రధానంగా గమనించుకున్నట్లయితే వివాహ సంబంధమైనటువంటి విషయాలు ఎవరైతే ఉన్నారో చక్కగా ప్రయత్నాలు చేయండి, వివాహం కుదురుతుంది. విలువైన వస్తువులు, ఆభరణాలు కొనుగోలు చేస్తారు, గృహోపకరణాలు కొనుగోలు చేస్తారు, సంతోషకరమైన జీవితాన్ని పొందుతారు. అలాగే దంపతుల మధ్య, ప్రేమికుల మధ్య ఉన్న ఏ పరపొచ్చాలైనా కానీ మళ్ళీ తగ్గిపోయే అవకాశం ఉంటుంది. ఆనందంగా జీవించడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ధనాదాయం విషయంలో అంటారా, ద్వితీయ గురువు చాలా అనుకూలంగా ఉండబోతున్నాడు. ఏ ప్రయత్నం చేసినా కానీ చక్కగా ఉంటుంది. అయితే ఇక్కడ ధనాదాయం అనంటే ఏంటి, ఇక్కడ మనం ధనం ఎప్పుడు మనకు లబ్ధి అవుతుంది, రాని బాకీలు వసూలు అయ్యే అవకాశాలు ఉంటాయి. ఆ విధంగా డబ్బు చేకూరుతుంది. అలాగే ప్రయత్నం చేసిన తర్వాత ఆ ప్రయత్నంలో శ్రమకి తగ్గ ప్రతిఫలాన్ని పొందుతారు. అంటే శ్రమకి తగ్గ ప్రతిఫలం ఈ రోజుల్లో డబ్బే ఎక్కువగా. అవును గురుగారు. కానీ ప్రయత్న స్థానంలో శని భగవాన్ యొక్క ప్రభావం ఎక్కువగా ఉండడం వల్ల ప్రయత్నంలో ఆటంకాలు ఉంటాయి. కానీ దాని ధైర్యంతో, విశ్వాసంతో ముందడుగు వేస్తే ఆ ప్రయత్నంలో వచ్చే ఆటంకాలను అధిగమిస్తే ఖచ్చితంగా ఈ యొక్క మిథున రాశిలో జన్మించినటువంటి వాళ్ళకి మంచి శుభ ఫలితాలన్నింటినీ కలుగుతాయి. వారు అనుకున్నటువంటి రంగంలో పైకి వస్తారు. తండ్రి గారి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి, ఇది వాళ్ళకి చెప్పబోతుంది. ఇక అన్నిటికంటే ప్రధానంగా ఈ యొక్క మిథున రాశిలో జన్మించినటువంటి వారికి రాశిలోనే కుజ సంచారం. ఇప్పుడు పాజిటివ్ గా తీసుకోదలిస్తే పాజిటివ్, నెగిటివ్ గా తీసుకోదలిస్తే నెగిటివ్. ఏంటి పాజిటివ్ అని అంటే ఉత్సాహంతో ఉంటారు. ఏ పనైనా కానీ కొండని పిండి చేయగలుగుతాము, అట్లా చేతిలో వేసుకొని నలిపితే పిండి అయిపోతుంది గులకరాయి కూడా. అంటే అంత శక్తి, ఉత్సాహంతో ఉంటుంటారు. ఎవరికైనా కానీ సహజంగా ఎక్కువగా శక్తి, ఉత్సాహం ఉన్నప్పుడు ఏంటంటే తొందరపాటు నిర్ణయాలు, తొందరపడి మాటలు మాట్లాడడాలు, ఇవి సహజం. అవును. ఇక్కడ మనిషి వివేకంతో ఆలోచించి తగ్గించుకోవాలి. ఇక్కడ ఆ ఆలోచన, తొందరపడి నిర్ణయాలు తీసుకోవడం, ఆవేశపడి ఎదుటి వాళ్ళని ఇబ్బంది పడడం, అట్లాంటివి తగ్గించుకోవాలి. ఇది ప్రధానంగా చెప్పబడినటువంటిది. ఇక తరువాత ప్రధానంగా గృహ మార్పు అనేటువంటిది ఉంటుంది. గృహాన్ని అందంగా అలంకరించుకోవడానికి
సిద్ధపడతారు. వాహన కొనుగోలు చేసే అవకాశము గోచరమవుతుంది. అలాగే ఉన్నత విద్య కోసం ప్రయత్నం చేసేటువంటి వ్యక్తులకి ఉన్నత విద్య ప్రాప్తి అవుతుంది. కోరుకున్న కళాశాలలో లభిస్తుంది. సంతోషంగా ఉంటుంది. అకస్మాత్తుగా జరిగిపోతాయి ఇవన్నీ కూడా. ఇక ప్రధానంగా వివాహం కావలసినటువంటి అబ్బాయిలకి అమ్మాయిలకి ప్రయత్నం చేస్తే సంబంధాలు కుదురుతాయి. సంతోషకరమైన జీవితాన్ని పొందుతారు. వీళ్ళు తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలల్లో కూడా తొందరపడి ఆలోచనలు నిర్ణయాలు తీసుకోకూడదు. ఎదుటి వాళ్ళని బాధ పెట్టకుండా, మాటలతో చేతలతో బాధ పెట్టకుండా ఉండి, ప్రయత్నంలో నమ్మకంతో విశ్వాసంతో మనం ఖచ్చితంగా టార్గెట్ కొడతాము అని, సక్సెస్ గా వెళ్తాము అని చెప్పి విశ్వాసంతో ముందడుగు వేయాలి. శని ప్రభావంలో ప్రయత్నాల్లో కొంత ఆటంకాలు ఉంటాయి. దాన్ని భయపడి మనం అక్కడే ఉండిపోయామా, ఇంత శుభగ్రహాలు అనుకూలంగా ఉన్నవి ఇచ్చే ఫలితాన్ని పొందలేకపోతారు. సంతోషకరంగా జీవిస్తారు, ఆ ఒక్క శుభ ఫలితాలు ఉంటాయి. కానీ పైకి ఎదగాలంటే కష్టపడాలి. ఆ కష్టపడడానికి మీరు బీజం వేసుకుంటే తప్పకుండా గ్రహాలన్నీ అనుకూలించి వాళ్ళు ఏదైతే ఒక టార్గెట్ అనుకున్నారో ఆ టార్గెట్ కి రీచ్ అయిపోతారు. అందులో సందేహమే లేదు. గురుగారు, మరి మిథున రాశి వారికి ఈ గ్రహణ ప్రభావం ఏమైనా ఉంటుందా గురుగారు? మిథున రాశి వారికి గ్రహణ ప్రభావం ఉంటుందమ్మా. ఎందుకనంటే ప్రధానంగా నవమ స్థానములో ఈ యొక్క గ్రహణ ప్రభావం ఉంటుంది, రాశి ఏర్పడుతుంది. కాబట్టి ముఖ్యంగా స్థిర చిరాస్తుల విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. ఎందుకు గురుగారు? గ్రహణ ప్రభావం వల్ల ఏమైనా ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంటుంది. స్థిర చిరాస్తుల విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే దూర ప్రాంత ప్రయాణాలు కొంతకాలము వాయిదా వేసుకుంటే మంచిది. అంటే ఎక్కువ డిస్టెన్స్ ట్రావెల్స్ అనేటువంటివి తరచూ చేయకూడదు, అవసరమైతే తప్ప చేయకూడదు. అలాగే ప్రధానంగా దేవతా అనుగ్రహాన్ని, పితృదేవతలు అనగా తల్లిదండ్రుల ఆశీర్వచనము ఈ యొక్క దూర ప్రాంత ప్రయాణం అయ్యేటప్పుడు ఖచ్చితంగా తీసుకోవాలి. కొన్ని ఆటంకాలు ఎదురయ్యేట అవకాశం ఉంటుంది. ఇక అంతేకాకుండా ప్రధానంగా ఖర్చులు అధికంగా అవుతాయి ఈ యొక్క గ్రహణ ప్రభావంలో మిథున రాశి వారికి. కాబట్టి సంసిద్ధంగా ఉండేటువంటి ప్రయత్నం చేసుకోవాలి. అనవసరమైనటువంటి వివాదాల్లో తలదూర్చకూడదు. ఎందుకనంటే కోర్టు సంబంధించినటువంటి ఆస్తి సంబంధించినటువంటి వ్యవహారాలు చర్చకు వస్తాయి. కాబట్టి జాగ్రత్తలు పాటించాలి. దూర ప్రాంత ప్రయాణాలు తరచూ చేయకుండా ఉండాలి. ఖర్చులు తగ్గించుకోవాలి. ఇవి వీళ్ళకి సూచించేటది. ముఖ్యంగా తండ్రి గారి ఆరోగ్యం పట్ల కూడా శ్రద్ధ వహించాలి. ఇవి కనుక చేసుకుంటే చాలా మటుకు వచ్చే దుష్ప్రభావాల నుంచి మిథున రాశిలో జన్మించినటువంటి వాళ్ళు బయటపడతారు. అయితే ఈ గ్రహణము 28వ తారీఖు రోజున ఈ చంద్రగ్రహణం, సంపూర్ణ చంద్రగ్రహణం ఏర్పడుతుంది. కాబట్టి వృషభ, మిథున, కర్కాటక, సింహ, తుల, వృశ్చిక, మకర, కుంభ, మీన రాశిలో జన్మించినటువంటి వారికి మాత్రం దోషమే. ఈ దోష నివారణార్థమై అరుణాచల క్షేత్రంలో మన పీఠమాధ్వర్యంలో ఈ యొక్క చంద్రగ్రహణ దోష నివారణ పూజలు, శని దోష నివారణ పూజలు, విద్య, వివాహ, ఉద్యోగ, దాంపత్య, అనారోగ్య సమస్యల నివారణకి పూజలు, హోమాలు అనేటివి జరిపించడం జరుగుతుంది. అవకాశం ఉన్నటువంటి వాళ్ళు స్క్రీన్ పై కనిపిస్తున్న నెంబర్కి 28వ తారీఖు సాయంకాలం 7 గంటల లోపల గోత్రనామాదులు నమోదు చేసుకోవచ్చు. తప్పకుండా. గురుగారు, మరి మిథున రాశి వారికి ఆగస్టు 23 నుంచి 31 తారీఖు వరకు ఆదాయ, వ్యయ, మానసిక స్థితి ఎలా ఉండబోతోంది? ముఖ్యంగా 23, 24 తేదీల్లో ఈ యొక్క మిథున రాశిలో జన్మించినటువంటి వాళ్ళకి సంపూర్ణంగా యోగం ఉందమ్మా. మంచి స్థితిగతులు అనేటువంటి కలుగుతాయి. అందులో ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. ఖర్చుకు మించిన ఆదాయం లభించడం ద్వారా సంతోషంగా అన్ని సమస్యల్ని పరిష్కరించుకోగలుగుతారు. ధనాదాయం చాలా చక్కగా ఉంటుంది. విందులు, వినోదాలు కుటుంబ సభ్యులు, మిత్రులతో గడుపుతారని చెప్పవచ్చు. ఇక 25, 26, 27 ఈ తేదీల్లో మాత్రం ఖర్చులు అధికంగా ఉంటాయి. మానసిక ప్రశాంతత ఉండదు. ఏదో జరిగిపోతుందని ఒక భయాందోళన తప్ప ఏది ఉండదు. అనవసరమైన టెన్షన్స్లే ఉంటాయి తప్ప. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. ఒక జిగ్జాగ్ లాగా ఏ పని చేయాలన్నా ముందుకు మనస్సు సహకరించదు. వృధా సమయం అనేది చెప్పవచ్చు. ఇక 28, 29 తేదీలో మాత్రం తండ్రి గారి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి. ప్రయాణాలు చేయకూడదు. అలాగే సంతానం మూలకంగా సమస్యలు, ఖర్చులు పెరుగుతాయి. విభేదాలు కూడా వస్తాయి. కాబట్టి జాగ్రత్తలు వహించాలి. 30, 31 తేదీల్లో మాత్రం కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. పేరుకు తగ్గ ప్రతిఫలం, కష్టానికి తగ్గ ప్రతిఫలం అన్ని దక్కుతాయి. ధనాదాయం బాగుంటుంది. ఖర్చుల్ని కూడా అధిగమించగలుగుతారు. సంతోషంగా జీవిస్తారు. వృత్తిలో, వ్యాపారాల్లో, ఉద్యోగాల్లో రాణిస్తారని చెప్పవచ్చు. ఏదైనా ఒక 30, 31 తారీఖుల్లో జీవితానికి సంబంధించిన శుభవార్త వింటారని చెప్పవచ్చు. గురుగారు, మరి ఏం పరిహారం పాటించాలి మిథున రాశి వారు? మిథున రాశిలో జన్మించినటువంటి వారు ప్రధానంగా చిన్నమస్తా పంజరం
స్తోత్రము రోజుకి ఒక 11 సార్లు అయినా పారాయణించాలి. చిన్నగానే ఉంటుంది. అది చేస్తే చాలా మటుకు వచ్చేటువంటి సమస్యలు అంటే మిగతా గ్రహాలన్నీ అనుకూలంగా ఉన్నాయి, కొన్ని గ్రహాలు అనుకూలంగా లేవు కాబట్టి వచ్చేటువంటి దోషములు తొలగిపోతాయని చెప్పవచ్చు. తప్పకుండా. ధన్యవాదాలు గురుగారు. మిథున రాశి వారి రాశి ఉన్న పరిహారం తెలియజేసినందుకు. నమస్కారం గురుగారు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. సో ఇయర్స్ చూసారు కదా, మిథున రాశి వారికి రాశి వివరణ తెలియజేసిన, అలాగే పరిహారం కూడా చెప్పారు కదా అండి. పరిహారాన్ని పాటించండి, మెరుగైన ఫలితాలని పొందండి. అలాగే గురువు గారి ఆధ్వర్యంలో సంపూర్ణ చంద్రగ్రహణం సందర్భంగా అరుణాచల క్షేత్రంలో క్రతువు నిర్వహిస్తున్నారని తెలియజేశారు కదా. ఆ క్రతువులో మీ గోత్రనామాదుల్ని నమోదు చేసుకోవాలి అనుకుంటే స్క్రీన్ పై నెంబర్ కనిపిస్తుందండి, వెంటనే కాల్ చేసి మిగతా డీటెయిల్స్ ని తెలుసుకోవచ్చు. నమస్కారం.